Okay, so today we are going to discuss about some different tools like here eyedropper, color picker tool, and color sample rulers. Okay, సో ఈ టూల్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఈ టూల్ని సెలెక్ట్ చేయడానికి షార్ట్ కట్కి ఏముంది చూడండి, అక్కడ ఐ అంటే నేను వేరే ఏదైనా టూల్లో ఉండి ఐ ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే కీబోర్డ్లో ఆటోమేటిక్గా ఆ టూల్ యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఐ డ్రాపర్ టూల్ని నేను సెలెక్ట్ చేస్తున్నానో, సెలెక్ట్ చేసినాక ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ని నేను నా ఇమేజ్లో ఉన్న కలర్ పిక్ చేసుకోవాలి. ఇమేజ్లో ఉన్న కలర్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ కలర్ ఉంది అనేది నాకు తెలియదు. సో ది ఐ డ్రాపర్ టూల్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ కలర్ ఆటోమేటిక్గా ఆ రేడియస్ లోపల ఉన్న కలర్ని తీసేసుకుంది. చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈ రెండు కలర్స్ చూపెడుతున్నాయి సర్కిల్ మధ్యలో. దాని అర్థం వైట్ నుంచి మీరు ఈ కలర్కి మారిపోయినరు అని ఇండికేషన్ అన్నట్టు. ఓకే, సో ఈ లోపల ఉన్న ఆ కలర్స్ని నేను తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే కలర్ని మీరు తీసేసుకుంటారో స్వాచెస్ అనే ఒక ప్యాలెట్ ఉంటుంది. ఇందులో మీరు ఇక్కడ న్యూ అనగానే ఈ కలర్ నేమ్ ఇక్కడ నేమ్ మెన్షన్ చేస్తే ఆ కలర్ తోటి ఒక స్వాచ్ అంటే ఒక సెల్ తయారైపోతుంది కలర్ది. సో ఈ విధంగా మనకు ఎప్పుడు కావాలంటే వేరే కలర్ నేను చేంజ్ చేసినా కూడా, ఇందులో వేరే కలర్ చేంజ్ చేసినా కూడా ఇక్కడ వచ్చేసి ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కలర్గా మారిపోతుంది. అంటే కొన్ని వర్క్స్ చేసేటప్పుడు ఈ రెండు కలర్స్ నాకు బాగా ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే మనకు అలాంటి అవసరం పడుతుందో అప్పుడు మనం ఇలాంటి స్వాచెస్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇందులో ఇంకోటి, ఎప్పుడైతే మనకు లేయర్స్ వైజ్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బబుల్ ఒక లేయర్లో ఉంది, ఇది ఒక లేయర్లో ఉంది, ఈ కింది ఇది ఒక లేయర్లో ఉంది, పై ఒక ఈ వాటర్ ఒక్కొక్క లేయర్లో ఇండివిజువల్గా ఉన్నప్పుడు శాంపుల్ ఆల్ లేయర్స్ అన్నప్పుడు ఎక్కడ క్లిక్ చేసినా కూడా ఆ లేయర్ తీసేసుకుంటుంది. లేదు శాంపుల్ కరెంట్ లేయర్ అన్నాం అనుకోండి, ఏ లేయర్లో అయితే ఉన్నారో ఆ లేయర్దే కలర్ తీసుకుంటుంది. కరెంట్ బిలో అంటే మీరు ఉన్న లేయర్ దాని కింది లేయర్ది తీసుకోవాలనుకుంటే అంటే. సో ఆ విధంగా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్ శాంపులర్ టూల్. ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క చోట్ల ఒక 4 టైప్ ఆఫ్ కలర్స్ని నేను పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి 1, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి 4, ఇంకా రాదు 4 శాంపిల్సే తీసేసుకుంటుంది. అయితే నేను ఇందులో ఈ టూల్ యూస్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఆప్షన్ యూజ్ అవుతుంది, అది ఇన్ఫో విండోలో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 వాల్యూస్ తోటి 4 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఇది, దీని యొక్క వాల్యూ రెడ్ 240లో ఉంది, గ్రీన్ 135లో ఉంది, బ్లూ 142. అంటే ఒకవేళ నేను ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ RGB అని ఉంది చూడండి, ఇందులో ఈ వాల్యూని నేను యాడ్ చేసుకోవచ్చు. విండో ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫో F8. ఓకే, సో ఇది క్లిక్ చేయగానే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫో ప్యాలెట్ ఉంది. సో ఇక్కడ వాల్యూస్ ఉంది కదా, క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ అండ్ హియర్ R240. ఓకే, అండ్ నెక్స్ట్ 135. నెక్స్ట్ ఎంత ఉంది, 142. ఓకే, ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చేసింది. అంటే నేను ఏదైతే కలర్ ఎక్కడైతే పిక్ చేసినానో
ఆ విధంగా ఈ వాల్యూస్ ద్వారా 2 అంటే సెకండ్ వన్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. నంబర్స్ దీనికి కూడా ఉంటుంది. థర్డ్ వన్ ఇగో ఇక్కడ ఉంది, ఇగో ఫోర్త్ వన్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం ఇవి కలర్ శాంపుల్ తోటి కూడా కలర్ శాంపిలింగ్ చేసి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రూలర్ టూల్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మెజర్మెంట్ చూసుకోవడానికి స్కేల్ లెక్క ఎంత ఉంది, ఓకేనా. ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 26.7 అంటే ఏంటి, ఇగో ఇందులో వచ్చేసరికి ఏంటి, మనం ఇప్పుడు ఇందులో ఇంచెస్గా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నేను రూలర్ని యూజ్ చేసిన అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ, ఓకే. ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి విడ్త్ వచ్చేసరికి 7 ఇంచెస్లో ఇంత 7.139, యాంగిల్ ఎంత డిగ్రీస్ -3. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తుంది. అంటే నేను ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ డ్రా చేసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ మెజర్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అవుట్లెట్, బెడ్రూమ్స్, తర్వాత హాల్, కిచెన్, ఇవన్నీ రూమ్ యొక్క డ్రాయింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఉంది, ఎన్ని ఇంచెస్ ఉంది తెలుసుకోవాలంటే ఈ టూల్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ వరకు గేట్ అనుకోండి, ఇక్కడ వరకు ఎంత ఉంది ఈ డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ విడ్త్ ద్వారా నేను తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఈ రూలర్ది అదొక మంచి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనిపించింది అనుకోండి, కొంచెం పక్కన పెట్టేసి ఇక్కడ నేను స్ట్రైట్ అండ్ లేయర్ అని అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే స్ట్రైట్ అవ్వండి. అంటే నేను స్ట్రైట్ ఉన్నదాన్ని క్రాస్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు ఇది ఇంకా టర్న్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసినాం అనుకోండి, స్ట్రైట్ అండ్ లేయర్ అంటే ఆటోమేటిక్గా అది చూడండి టర్న్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం ఈ యొక్క రూలర్స్ ఆప్షన్స్ని యూస్ చేసుకుంటూ కూడా ఇలాంటి ఇమేజ్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు మన కెమెరా కొంచెం రొటేట్ కావచ్చు, అప్పుడు ఇప్పుడు స్ట్రైట్ లేకపోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి స్ట్రైట్ లేదు ఒక ప్రకారంగా. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్లిక్ చేసుకొని స్ట్రైట్ అండ్ లేయర్ అని అనుకోండి, ఇప్పుడు చూడండి స్ట్రైట్ అయిపోయింది. క్రాస్ ఉన్నదాన్ని నేను స్ట్రైట్ చేసిన. సో ఆ విధంగా కూడా ఈ వర్క్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనం స్ట్రైట్ చేస్తున్నామో అప్పుడు కొంచెం ఎంటీ ట్రాన్స్పరెంట్ వస్తుంది కాబట్టి ఇంకా చూడండి. సో ఇలాంటివి కనపడకుండా హైడ్ చేసేసి కొంచెం క్రాప్ చేస్తే ఏమవుతుందంటే మిగతాది ఆటోమేటిక్గా ఇవి హైడ్ అయిపోతుంది. ఓకే, సో అది నెక్స్ట్ లెసన్లో మనం తెలుసుకుంటాం.